మనం చేసిన ఫేక్ ఎక్స్పీరియన్స్ మాఫియా వీడియో చూసి మన సబ్స్క్రైబర్ రాజేష్ గారు నాకు ఇలా కామెంట్ చేశారు. బ్రదర్, నా వైఫ్ ఒక 4 years ఎక్స్పీరియన్స్ ఇంటూ బ్యాంకింగ్ డొమైన్లో ఉంది. సో తను ఇప్పుడు ఐటీ సెక్టార్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఏమన్నా ఇవ్వగలరా అని చెప్పేసి నన్ను అడిగారు. సో రాజేష్ గారు, మీరు ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నాను. అండ్ మీకే కాదు, సో ఈ కెరియర్ గ్యాప్ ఇష్యూస్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను ఇలాంటి వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా ఎంటైర్ వీడియో చూడండి. అండ్ ఈ వీడియోలో ఎలాంటి కంపెనీస్ ఇలా కెరియర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ని హైర్ చేస్తుంది అండ్ ఎంతమందిని ఇలా కంపెనీస్ హైర్ చేస్తాయి అండ్ అట్లాంటి కంపెనీస్కి మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి, మన ప్రాజెక్ట్ ఎట్లా అప్డేట్ చేసుకోవాలి అండ్ లింక్డ్ఇన్, నౌకరీ లాంటి పోర్టల్స్లో మన ప్రొఫైల్స్ ఎట్లా అప్డేట్ చేయాలి అనే ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. అండ్ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లాంటి కెరియర్ గ్యాప్తో బాధపడుతున్నారో ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు దాకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇట్లాంటి కెరియర్ గైడెన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర నుంచి వస్తూనే ఉంటుంది. సో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఇలాంటి వీడియోస్ మీరు యూట్యూబ్లో చాలానే చూసుంటారు. అండ్ అందులో వాళ్ళు మోస్ట్లీ చేసేది ఏంటంటే ఒక 20% ఇన్ఫర్మేషన్ షేర్ చేసి మిగతాదంతా వాళ్ళ ఓన్ బ్రాండ్ ప్రమోషన్ కానీ, లేకపోతే నేను ఒక కెరియర్ కోచ్ని, సో పెయిడ్ కోచ్ని, సో నేను ఇంత పే చేస్తే మీకు కెరియర్ గైడెన్స్ ఇస్తానని చెప్పేసి కింద ఒక స్క్రోలింగ్ చేస్తారు, ప్లీజ్ కాంటాక్ట్ దిస్ కాంటాక్ట్ నెంబర్ అని చెప్పేసి. సో అట్లా కాకుండా మన వీడియోలో ఒకటి ఓన్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని, ఎందుకంటే డొమెస్టిక్ ఐటీ రిక్రూట్మెంట్లో 10 yearsగా వర్క్ చేస్తున్నాను. కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ సీనియర్ అకౌంట్ మేనేజర్ ఇంటూ డొమెస్టిక్ ఐటీ రిక్రూట్మెంట్. సో నా ఓన్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఒక డీటెయిల్ అనాలిసిస్తో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. మేజర్గా మనం ఇలాంటి కెరియర్ గ్యాప్ని ఫీమేల్ క్యాండిడేట్స్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వాళ్ళ ఫ్యామిలీ కండిషన్స్ వల్ల, మ్యారేజ్ వల్ల, పిల్లల వల్ల ఒక 2-3 years ఆఫ్ గ్యాప్, కొంతమందిలో 4 years ఆఫ్ గ్యాప్ కూడా ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఇలాంటి గ్యాప్ వాళ్ళ లైఫ్లో వస్తుందో వాళ్ళు ఒక ఫెయిల్యూర్లో దీన్ని ఫీల్ అయ్యి ఒక డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. కాదు, ఒక గ్రేట్ ఆపర్చునిటీ కింద కన్సిడర్ చేయాలనేది నా ఇంటెన్షన్. అసలు ఎలాంటి కంపెనీస్ ఇలాంటి కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళని హైర్ చేస్తున్నాయో చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టీసీఎస్ స్టార్ట్ చేసిన టీసీఎస్ రీబిగిన్ అనే ప్రోగ్రామ్ త్రూ ఆఫ్ 2-3 years గ్యాప్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు ఏదైనా స్కిల్స్ మీద ట్రైన్ అయ్యి, సో వాళ్ళ పోర్ట్ఫోలియో బేస్ చేసుకొని ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళని రీహైర్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. టీసీఎస్ రీబిగిన్ అనే ప్రోగ్రామ్ ఫీమేల్ క్యాండిడేట్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది. అండ్ యాక్సెంచర్ మనకు ఆఫర్ చేస్తున్న ప్రోగ్రామ్ కెరియర్ రీబూట్. సో ఈ ప్రోగ్రామ్ త్రూ మినిమం 6 months ఆఫ్ గ్యాప్ ఏదైతే ఉంటుందో, సో వాళ్ళకి టెక్నికల్ ఆపరేషన్ రిలేటెడ్ పొజిషన్స్ ఆఫర్ చేస్తుంది అనమాట. అమెజాన్ కూడా ఎన్కోర్ ప్రోగ్రామ్ అనే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని ఆఫర్ చేస్తుంది. సో ఇందులో మినిమం 6 months ఆఫ్ కెరియర్ గ్యాప్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసి దాని త్రూ ఫుల్ టైం చేసే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. సో ఐబీఎం ప్రొవైడ్ చేస్తున్న టెక్ రీఎంట్రీ కానీ, అలానే విప్రో ఆఫర్ చేస్తున్న బిగిన్ అగైన్ అనే ప్రోగ్రామ్ కానీ, ఇన్ఫోసిస్ రీస్టార్ట్ త్రూ ఇన్ఫోసిస్ కానీ, సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా ఇట్లాంటి కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ఇచ్చి దాని త్రూ ఫుల్ టైం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు యాజ్ పర్ డేటా ఎంతమంది వీళ్ళు ఇయర్లీ హైర్ చేస్తున్నారు అనేది చూద్దాం. సో టీసీఎస్ఏ కానీ, యాక్సెంచరే కానీ, ఐబీఎం కానీ ఇట్లాంటి టాప్ ఎంఎన్సీస్ అన్ని కూడాను మినిమం ఆఫ్ 1000 to 2000 పీపుల్ని ఇన్ ఏ ఇయర్ హైర్ చేస్తున్నారు. సో ఆ కేసెస్లో చూసుకుంటే ఆన్ యావరేజ్ ఆఫ్ 200 people ఇన్ ఏ మంత్ వాళ్ళు హైర్ చేస్తున్నారు. అది యాజ్ పర్ డేటా, యాజ్ పర్ సర్వే ప్రకారమే నేను చెప్తున్నాను. సో దీన్ని మనం ఎట్లా అప్రోచ్ అవ్వాలి? సో దీనికి ఇట్లాంటి కంపెనీస్కి మనం అప్లై చేసే ముందు మనం చేయాల్సింది ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అప్స్కిల్ చేసుకోవాలి. అంటే ఏదో వర్క్ చేసుంటే ప్రీవియస్గా దాన్ని అప్స్కిల్ చేసుకుంటూ ఏదైనా సర్టిఫికేషన్స్ చేయండి. అట్లానే లేటెస్ట్ ఏఐ టూల్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద మీరు ఎక్స్పర్టీస్ అయ్యి మీ రెజ్యూమేలో అది మెన్షన్ చేయండి. కమింగ్ టు ద రెజ్యూమ్ ఆప్టిమైజేషన్. సో ఈ రెజ్యూమ్ ఆప్టిమైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అప్స్కిల్ అవుతారు, టెక్నాలజీస్ నేర్చుకుంటారు, అట్లానే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటారు. సో అన్ని ఏరియాస్లోనూ మీరు చాలానే కవర్ చేస్తారు. బట్ కమింగ్ టు దిస్ రెజ్యూమ్ ఆప్టిమైజేషన్ అంటే మీరు వీలైనంత ఎఫెక్టివ్గా మీ రెజ్యూమ్ని ప్రెజెంట్ చేయాలి. అంటే మీకు ఒక 4 years ఆఫ్ కెరియర్ గ్యాప్ ఉందనుకోండి. సో స్టార్టింగ్ ఆఫ్ ది సీవీలో మీ కెరియర్ గ్యాప్ని మెన్షన్ చేయకండి. మీరు ఏం చేస్తారంటే సర్టిఫికేషన్స్ ఏదైతే ఉంటాయో అవి టాప్ ఆఫ్ ది సీవీ మెన్షన్ చేయండి. దాని తర్వాత ఏదైతే మీరు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకున్నారో వాటిని వీలైనంత ఎక్కువ వర్డ్స్, అంటే మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్లో కానీ, టెక్నికల్ స్టాక్లో కానీ మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. వీలైనంత వరకు ఎక్కువ వర్డ్స్ ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే రిక్రూటర్స్ కానీ, హెచ్ఆర్స్ కానీ సీవీని నౌకరీలో కానీ ఇతర పోర్టల్ సైట్లో చూసినా కూడాను ఆ స్కిల్స్ కీవర్డ్స్ బేస్ చేసుకొని మిమ్మల్ని సెట్ చేస్తారు. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ క్లియర్గా మెన్షన్ చేయండి. అండ్ మీ కెరియర్ గ్యాప్ని ఎట్ లాస్ట్ విత్ రీజన్, ప్రాపర్ రీజన్ మెన్షన్ చేయండి. సపోజ్ మీకు హెల్త్ ఇష్యూ వల్ల కెరియర్ గ్యాప్ వచ్చింది, లేదా సమ్ అదర్ ఇష్యూస్ వల్ల కెరియర్ గ్యాప్ వచ్చింది. సో ఆ గ్యాప్లో మీరు ఏం చేశారన్న పాయింట్ని రెజ్యూమేలో క్లియర్గా మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనం చేయాల్సింది
నెట్వర్క్స్ని బిల్డ్ చేసుకోవాలి. అంటే ప్రెసెంట్ అవైలబుల్గా ఉన్న లింక్డ్ఇన్ లాంటి పోర్టల్స్లో వీలైనంత వరకు ఎక్కువ కనెక్షన్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. యాక్సెంచర్కి అప్లై చేస్తున్నారు అనుకోండి, సో యాక్సెంచర్ రిలేటెడ్ హెచ్ఆర్స్కి కానీ అందులో వర్క్ చేసిన ఎంప్లాయీస్కి కానీ మనం వీలైనంత వరకు కనెక్షన్స్ని పెంచుకోవాలి. సో దానివల్ల ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇలాంటి కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి రిఫరెన్సెస్ చాలా యూజ్ అవుతాయి. సో రిఫరెన్సెస్ త్రూ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఈ లింక్డ్ఇన్ లాంటి పోర్టల్స్ని యూజ్ చేసుకొని మీ నెట్వర్క్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. కమింగ్ టు ద ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సపోజ్ మీకు హెచ్ఆర్ నుంచి కానీ లేకపోతే రిక్రూటర్ నుంచి కానీ కాల్ వచ్చింది. సో కాల్ వచ్చినప్పుడు మీరు మీ ప్రొఫైల్ని ఎట్లా ప్రజెంట్ చేయాలి, దీనికి బేర్ అనే కాన్సెప్ట్ని ఫాలో అవుదాం. సో బ్రీఫ్, ఎక్స్ప్లెయిన్, అచీవ్మెంట్ అండ్ రీడైరెక్ట్. అంటే కెరియర్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మీరు బ్రీఫ్గా చెప్పండి. అంటే ఒక 20 to 30 సెకండ్స్లో బ్రీఫ్ చేసేసి చెప్పేయండి. కెరియర్ గ్యాప్ని కనుక ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తే కనుక నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు చెప్పాలనుకున్న కెరియర్ గ్యాప్ రిలేటెడ్ థింగ్ని ఒక 20 సెకండ్స్లో ఫినిష్ చేయండి. ఎక్స్ప్లెనేషన్. సో ఈ ఎక్స్ప్లెనేషన్లో మీరు మీ సెల్ఫ్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. అంటే ప్రీవియస్గా మీరు ఏం చేశారు, బ్యాక్గ్రౌండ్ అండ్ పర్సనల్ డీటెయిల్స్ని క్లియర్గా ఒక 30-40 సెకండ్స్లో ఫినిష్ చేయండి. మీ కెరియర్ రిలేటెడ్ అచీవ్మెంట్స్ ఏదైతే చేశారు, అంటే మీ సర్టిఫికేషన్స్ ఏం చేశారు, మీ అప్ స్కిల్ కోసం మీరు ఏమైతే ఎఫర్ట్స్ పెట్టారో దాని గురించి 2-3 మినిట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. రీడైరెక్ట్ అంటే మీరు ఏదైతే అప్ స్కిల్ చేసుకున్న టెక్నాలజీస్ ఉంటాయో మీరు అప్లై చేసిన పొజిషన్కి రిలేటెడ్ చేస్తూ ఒక 2-3 మినిట్స్ దాని గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. సో ఈ బేర్ కాన్సెప్ట్ని ఫాలో అయితే మీరు ఈజీగా ఇంటర్వ్యూని క్రాక్ చేయొచ్చు. హెచ్ఆర్ పర్స్పెక్టివ్లో, రిక్రూటర్స్ పర్స్పెక్టివ్లో ఒక సీవీని ఎట్లా చూస్తారు అండ్ మనం దానికి రిలేటెడ్గా మన సీవీని ఎట్లా అప్గ్రేడ్ చేయొచ్చు అండ్ ఎంత బాగా ప్రజెంట్ చేయొచ్చు అనే దాని గురించి ఒక డీటెయిల్ వీడియో అయితే నేను చేస్తాను. చివరిగా ఒక మాట, మన కెరియర్లో ఏ గ్యాప్ వచ్చినా కూడాను అది ఒక ఆపర్చునిటీ కింద మీరు కన్సిడర్ చేయండి. సో దాని నుంచి మీరు మిమ్మల్ని కొత్తగా రీబిల్డ్ చేయడానికి ట్రై చేయండి. దీనికి రిలేటెడ్ ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయడానికే ఉన్నాను. ప్రతి కంపెనీస్ డీటెయిల్డ్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. స్కిల్స్ని పెంచుకోండి అండ్ కాన్ఫిడెంట్గా అప్లై చేయండి. ఖచ్చితంగా మీరు జాబ్ కొడతారు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సబ్స్క్రిప్షన్ నాకు ఇంకా మోటివేషన్ ఇస్తుంది. సో ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కింద నా కామెంట్ సెక్షన్లో తెలపండి. దానికి రిలేటెడ్ ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, డీటెయిల్ అనాలిసిస్తో నేను మీ ముందుకు వస్తాను. సో ఇది వాటి మన వీడియో. నా అనాలిసిస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మమ్మ మిమ్మల్ని ఎట్లా సెటిల్ చేయాలని రాత్రి నిద్ర ఉంటలేదు మమ్మ నాకు.